ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో జరుగుతున్న దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ కోటాను ఏప్రిల్ 24వ తేదీన అంటే ఈరోజే విడుదల చేస్తున్నారండి. ఇది భక్తులకు పెద్ద తీపి కబురనే చెప్పాలి. వీటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 23వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 60,371 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,301 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,09,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉండండి. దర్శనానికి కూడా తక్కువ సమయం అనేది పడుతోంది. కనుక అందరూ కూడా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇకపోతే భక్తులకు పెద్ద శుభవార్త ఏంటంటే టీటీడీ వారి నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిందండి. 2024 జూలై నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఏప్రిల్ 24వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కూడా 3 నుంచి 4 గంటల లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఒక ఐడితో 6 మందికి ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే 2024 జూలై నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాను ఈరోజే అంటే ఏప్రిల్ 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. టీటీడీ వారు కొత్తగా పెట్టిన రూల్స్ ప్రకారం తిరుపతికి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటా ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. వాటికేమీ రూల్స్ లేవు. కానీ తిరుమల కొండపైకి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను బుక్ చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో ఖచ్చితంగా ఏదైనా దర్శనం టికెట్ని బుక్ చేసుకొని ఉండాలి. ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకోకపోతే ఆన్లైన్లో తిరుమల రూమ్స్ బుకింగ్ కోటాను కూడా బుక్ చేసుకునే వీలు ఉండదు. కనుక భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 2024 మే నెలకు సంబంధించిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించిన 200 రూపాయల దర్శనం టికెట్లను కూడా ఈరోజే అంటే ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా సర్వదర్శనం టికెట్లను అలాగే 200 రూపాయల దర్శనం టికెట్లను ఇస్తారండి. కానీ వాటికి క్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టికెట్స్ తీసుకోవడానికే చాలాసేపు క్యూలో నిలబడాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అయితే మీరు అప్పటికప్పుడు బుక్ చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ అన్ని రకాలైన దర్శనం టికెట్స్ మరియు రూమ్స్ బుకింగ్ కోటాను బుక్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ ఆన్లైన్ యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని బుక్ చేసుకోగలరు. ఇప్పుడు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు
మేడం మెట్లు ఎక్కడానికి ఏది శ్రేష్టం, అలిపిరినా శ్రీవారి మెట్ల అని అడిగారండి. అలిపిరి మెట్ల మార్గంలో ఎక్కువ మెట్లు అనేవి ఉంటాయండి. శ్రీవారి మెట్ల మార్గంలో తక్కువ మెట్లు ఉంటాయి. అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే ఇంకొకరు జూలై నెల విర్చువల్ సేవా టికెట్స్ని బుక్ చేసుకుంటే అదే టికెట్తో కొండపైన శ్రీవారి దర్శనం కూడా ఉంటుందా అని అడిగారండి. అవునండి, విర్చువల్ సేవ అనేది ఆన్లైన్లో సేవ చూడటానికి ఒక డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి, కొండపైన దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు విర్చువల్ సేవా టికెట్స్ని బుక్ చేసుకున్నట్టయితే ఆ టికెట్తో కొండపైన స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. అలాగే ఇంకొకరు మేము సుప్రభాతంకి ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అప్లై చేశాము, రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి అని అడిగారండి. మీరు అప్లై చేసిన తర్వాత 2 రోజుల తర్వాత రిజల్ట్స్ అనేవి వస్తాయండి. అప్పుడు బుకింగ్ హిస్టరీలో సేవా ఎలక్ట్రానిక్ డిప్ని క్లిక్ చేస్తే మీరు సెలెక్టెడ్ లేదా నాట్ సెలెక్టెడ్ అనేది అక్కడ చూపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.